హాయ్ హలో ట్విన్ ఫ్లేమ్స్ సోల్స్ గాడ్ సోల్స్ ఎలా ఉన్నారు? దేవుడి ప్రేమ జంటలు ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. నిన్నటి ఏదైతే వీడియో చూసారో సండే రోజు మీకు చాలా రిజిగ్నేట్ అయింది. దాంట్లో రూపా సుందర్ గారు, కృష్ణ గారు. రూపా సుందర్ గారు అయితే చాలా బాగుందని చెప్పారు. దానికి రీడింగ్స్కి ఛార్జెస్ కూడా అడిగారు. సార్ తీసుకుంటామండి, కాకపోతే నేను ఫోన్లో మీతోని వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మీకు. మీ పరిస్థితి ఏంటి అది అంతా నేను కనుక్కున్న తర్వాతనే నేను మీకు రీడింగ్ చేయగలను. మీరు రాసిన బట్టి కూడా మీకు ఏమి జరుగుతుంది, మీరు ఎలా చేయాలనేది కూడా అది కూడా చెప్తాను. హీలింగ్ కూడా చెప్తాను. కానీ దాని ప్రైస్ అనేది దానికి సపరేట్గా ఉంటాయి సార్. దానికి అనేది నేను మీకు క్లియర్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జెస్ ఉంటాయి. దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు ప్రశాంతంగా ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు, నేను చెప్తాను. కాకపోతే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది సార్. ఆ టైం లిమిట్లో మాత్రమే మీరు క్వశ్చన్స్ వేయాల్సి ఉంటుంది. డే మొత్తం మాత్రమే చేయలేరు. ఓకేనా? నాకు కూడా బాధ్యతలు ఉన్నాయి. సో ఐ వాంట్ టు డూ దాట్. ఓకే, నా బాధ్యతలు నేను నిర్వహించాలి. మళ్ళీ ఇంకా నా సోల్ పర్మిషన్ ఏదైతే ఉందో, నాకు ఇది భగవంతుడు ఇచ్చిన దారి కాబట్టి నేను ఇవన్నీ చేసి మీకు కూడా నడిపించే బాధ్యత నాకు ఉందండి. ఓకేనా? మీరు దయచేసి అర్థం చేసుకోగలరని వేడుకుంటున్నాను. ఇంకోటి, కృష్ణ గారు థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజిల్స్ అని పెట్టారు. అవునండి, 1111 నంబర్ ఈజ్ అవర్ ఏంజిల్ నంబర్. అది కరెక్ట్ సార్. ఎవరైతే మీరు ఈ రీడింగ్ చూస్తారు కదా, రీడింగ్ చూసిన తర్వాత మీకు ఏ రోజు ఏ ఏంజిల్ నెంబర్స్ కనబడ్డాయో మీరు నా కామెంట్స్లో ఇవ్వగలరు. నాకు కూడా ఇవాళ ఇందాక కూడా నాకు 88 అని కనబడింది. సో 1111 అండి, 311, 222, 555. ఆల్వేస్ ఏంజిల్స్ నా ఎంబడే ఉంటారండి. మీరు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే మీరు అందరూ గాడ్ సోల్స్ కాబట్టి, భగవంతుడు ఎన్నుకున్న ప్రేమ జంటలు కాబట్టి, ప్రేమ పిల్లలు కాబట్టి, ఆయన ఎంతో ఇష్టపడి మిమ్మల్ని ఈ జర్నీలో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కష్టపెడుతూ మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మీ జీవితానికి ఒక అర్థం ఉంది కాబట్టి మీరు దీంట్లో ఉన్నారని అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు అధైర్యపడొద్దు అనేది మీకు మళ్ళీ మీ అక్క మీకు చెప్తుంది. బిందు గారు క్లెయిమ్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఎవరైతే రీడింగ్ క్లెయిమ్ చేస్తున్నారో, ఈ రీడింగ్ ఎవరైతే చూస్తారో వాళ్ళు క్లెయిమ్ చేసిన వాళ్ళకి, కరెక్ట్గా రిజిగ్నేట్ అయిన వాళ్ళకి, క్లెయిమ్ చేస్తే వాళ్ళకి అన్ని పాజిటివ్ అవుతుందండి. బిందు గారు బిందు 351 క్లెయిమ్ చేశారు. అండ్ నరసింహారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహారావు కౌర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ ఆల్వేస్ మోటివేటింగ్ మీ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నుంచి నా సబ్స్క్రైబర్ మీరే. అండ్ పుష్ప గారు కూడా ఏమంటున్నారంటే, రిజిగ్నేట్ అవుతుంది మేడం, చాలా బాగుంది మీది అని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నేను ఏదైతే చెప్తున్నానో తన లైఫ్లో ప్రతి ఒక్కటి జరుగుతుందని మేడం చెప్తున్నారు. పుష్ప గారు, అవునండి, ఇది భగవంతుడి జర్నీ. అందుకే కదా నన్ను మీ దగ్గరికి దేవుడు ఈ రూపంగా పంపిస్తున్నారు. ఓకేనా? క్లెయిమ్ కూడా చేసుకోండి మేడం, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ శాంతి కిరణ్ గారు, శాంతి కిరణ్, యువర్ అదర్ లాంగ్వేజ్ ఐ థింక్ మేబీ తమిళ అయినా లేకపోతే కన్నడమైనా ఉండొచ్చు. వేరే భాషలో మీరు మాకు ఏదైతే మెసేజ్ చేస్తున్నారో మీరు నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ యూ కెన్ రైట్, ఇఫ్ యూ ఆర్ నో ఇంగ్లీష్, ప్లీజ్ యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్ వాట్ యూ హ్యావ్ యువర్ ప్రాబ్లమ్ ఆర్ క్లైమింగ్ ఆర్ సంథింగ్. ఓకే సార్. అండ్ ఇంకొకటి, శాంతి కుమార్ గారు చెప్పాను, YKYYKY అని 2897 అని హాయ్ అని ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, హాయ్ అన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు, నా వీడియో మీరు చూసినందుకు, నాకు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా రూపా సుందర్ గారు అయితే నాకు చాలా బాగా క్లియర్గా మాట్లాడుతున్నారు కామెంట్స్ ద్వారా. ఈ దాంట్లో థర్డ్ పార్టీ అనేది కంపల్సరీ ఉంటుంది కదా మేడం, మీరు ఎందుకు రిజిగ్నేట్ మీరు ఎందుకు అది హైలైట్ చేయట్లేరు అని. ఎస్, నా రీడింగ్లో నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడానండి, నేను ఎప్పుడు నెగిటివ్గా చెప్పాను. థర్డ్ పార్టీ అనేది మదర్ వస్తుంది, వైఫ్ వస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వస్తారు. వాళ్ళు లేనిది ఆయన ఇంత పెద్దగా కారు. ఆమె అయినా డివైన్ ఫెమినిన్ అయినా డివైన్ మెస్కులిన్ అయినా ఫ్యామిలీ లేనిది ఆయన ఒంటరిగా పెద్ద కాడు. వాళ్ళని నెగిటివ్గా తీసుకోవడం చాలా తప్పు. వై? బికాజ్ ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ మదర్ అయినా ఉండొచ్చు, వాళ్ళ అక్క వాళ్ళైనా ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ అయినా ఉండొచ్చు, వాట్ ఎవర్ హీ హ్యావ్ ఆర్ షీ హ్యావ్, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళని, ఒకవేళ మ్యారేజ్ అయితే కూడా కనుక, వైఫ్ ఉంటే కనుక, ఆమె చూడకపోతే ఆయన ఎలా ఉంటాడు? ఒక పూట టిఫిన్ చేయకపోతే ఎవరైనా ఉండగలరా? మీరే చెప్పండి. ఇది 100% నిజం కదా. థర్డ్ పార్టీ అని ఎందుకు నేను మీ లోపల నెగిటివ్గా నింపాలి? థర్డ్ పార్టీ ఉంటారండి. థర్డ్ పార్టీ అంటే మదర్ అంటే నెగిటివ్ కాదండి. మదర్ లేకపోతే ఈ ప్రపంచంలో ఏ కొడుకు ఉండరు, ఏ కూతురు ఉండదు, మనం కూడా ఉండము, నేను కూడా ఉండను. తల్లి తండ్రులు కంపల్సరీ. వాళ్ళని థర్డ్ పార్టీ అనేది నెగిటివ్ లాగా వస్తుంది కాబట్టి వాళ్ళతో ఉన్న వాళ్ళని నేను సంబోధిస్తాను అనమాట, అలా మాట్లాడతాను. నాకైతే ఎవరైతే నా రీడింగ్కి మీకు చాలా కరెక్ట్గా మంచిగా వచ్చారో, నాకు చాలా బాగా సబ్స్క్రైబ్ చేశారు,
చాలా బాగా చూస్తున్నారు నా వీడియోలో. ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, నేను మార్చుకుంటాను. అండ్ ఐ వాంట్ టు సే, మీకు ఏదైతే మీరు రీడింగ్ చేయాలనిపించుకుంటున్నారో చేయండి, మీరు మెసేజ్ చేయండి. ఆఫ్టర్ ఆఫీస్ టైం నేను మీకు కాల్ చేస్తాను, లేకపోతే వాట్సాప్లో మీకు మెసేజ్ ఇస్తాను. ఛార్జెస్ ఏంటో చెప్తాను, ఎంత టైం అయినా సరే మీకు అనేది కరెక్ట్ చెప్తాను. ఓకే, నా రీడింగ్లో మీకు తెలుసు కదా, మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యరాశి, తులారాశి, వృశ్చికం, ధనస్సు, మకరం, మళ్ళీ ఇంకా కుంభం, మీనం. ఈ 12 రాశుల వారు దీంట్లో వస్తారండి. మేల్ అయినా ఫీమేల్ అయినా అవ్వచ్చు. దీంట్లో ఏజ్ అంటే మనకి వచ్చేసి ఒక 20 years నుంచి 70 years వరకు ఉంటారండి. 70-80 years వరకు వస్తారు. వీళ్ళందరూ ఈ ఏజ్ వాళ్ళు ఈ జర్నీలో ఉన్న మహానుభావులు. చాలా చాలా ప్రపంచంలో ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్న మహానుభావులు, బాధపడే ఒక స్పిరిట్ సోల్స్ అనే చెప్పొచ్చండి. జైల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక టైంకి అంటే మనకి రిలీజ్ చేస్తారని ఉంటుంది. కాకపోతే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, ఎప్పుడు రీయూనియన్ జరుగుతుంది, ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కలుస్తారు అనేది చాలా కష్టము. ఇంకొకరు మేడం ఇచ్చారు. మేడం నాకు ఎవరైతే ఉన్నారో ఆమె హస్బెండ్ అయినా ఉండొచ్చు, ఆమె ప్రేమికుడైనా ఉండొచ్చు. మరి దూరమయ్యి 5 years అవుతుందండి. ఎలా కలవాలి అని అన్నారు. కలుస్తారు మేడం, మీరు ఓపిక్గా ఉండండి, నా రీడింగ్స్ చూస్తూ ఉండండి. మీకు వీలైతే రీడింగ్ కూడా చేయించుకోండి. మీరు ఒకసారి వాట్సాప్ కాల్లో నాకు ఏదైనా మీరు కావాలి, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకుంటే మీరు దయచేసి నాకు మెసేజ్ చేయగలరు. నేను ఛార్జెస్ ఏంటి అనేది మీకు చెప్తానండి. దాని ప్రకారంగా మీరు ఛార్జెస్ పే చేసుకొని మీరు రీడింగ్ చేయించుకోగలరు. మీ రాశితో పాటు మీ ఎవరైతే డివైన్ ఫెమినైన్ అయినా ఉండొచ్చు, డివైన్ మెస్కులిన్ అయినా ఉండొచ్చు, వాళ్ళ రాశి కూడా చెప్పేసి మీకు తనకి ఎప్పుడు రీయూనియన్ అవుతుంది, కావాల్సిన మీరు చేయవలసినది ఏంటి అనేది నేను పూర్తిగా మీకు చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకొక మేడం ఏమన్నారంటే, మేడం నా డివైన్ మెస్కులిన్ నేను చాలా ఇష్టపడతాను, కానీ ఆయన రాడు ఎందుకు, మరి ఇంత ఇష్టపడితే ఎందుకు రాడు అంటే, అవును మేడం, జిలేబీ బాగుంటుంది, తీయ ఉంటుంది, కానీ వంకర తింకరగా ఉంటుందండి. అది వంకర తింకరగానే ఉండే మెస్కులిన్ అనమాట. ఆ వంకర తింకర ఉండే మెస్కులిన్ చాలా తీయగా ఉంటుంది, మాట్లాడడం కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. కానీ దగ్గర పోతేనే ఎలా తినాలో అర్థం కాదు, అక్కడ నుంచి ఏమీ ఆన్సర్ రాదు. ఓకే, మనం ఇవాళ రీడింగ్ చూద్దాము. ఓకేనా? క్లెయిమ్ చేయండి. మీ మనసులో ఉన్న డివైన్ మెస్కులిన్ అయితే ఫెమిని అయితే మెస్కులిన్ గురించి ఆలోచించి మీ మనసులో ఉన్న వ్యక్తిని 3 సార్లు పేరు తీసుకోండి. ఓకేనా? మంచిగా తలుచుకోండి, రూపం అనేది విజువలైజ్ చేసుకోండి. మీకు ఈ విషయం ఇంకొకటి చెప్పాలండి, చాలా ముఖ్యమైనది. డివైన్ మెస్కులిన్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ట్విన్ ఫ్లేమ్ అనేది, రాధాకృష్ణుడు ఎవరైతే ఉన్నారో మన చాలా ప్రియమైన దేవుడు రాధాకృష్ణుడు ట్విన్ ఫ్లేమ్సేనండి. రాధాకృష్ణుడు ట్విన్ ఫ్లేమ్సే. అండ్ శివుడు పార్వతి ట్విన్ ఫ్లేమ్సేనండి. ఎప్పుడైతే శివుడు పెళ్లి చేసుకుంటాడు, చాలా ఇష్టపడుతుంది పార్వతీదేవి. ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి పోతే, యజ్ఞానికి పోతే ఏం చేస్తాడండి ఆయన? దక్షుడు ఏం చేస్తాడండి? ఆమె తండ్రి అవమానిస్తాడు, నీ భర్త ఇలా అలా అని చెప్పినప్పుడు, ఆమె అగ్నిలో దూకినప్పుడు, ఆమె దహనం అయిపోయినప్పుడు శివుడు ప్రేమ ఒక భార్య మీద ఎంత ఉంటుందనేది ఆయన కంటే ఇంకెవ్వరు ప్రేమ అనేది రూపం అనేది లేదు అని చెప్పొచ్చు. కాకపోతే మహానుభావుడు విష్ణుమూర్తి కూడా ఉన్నారు. మన కృష్ణ అవతారంలో ప్రేమ అంటే ఏంటి, ప్రేమ 10 మందికి కాదు 16,000 మందికి పంచిన మహానుభావుడు అండి కృష్ణుడు. అదంతా ప్రేమమయమని, ఆ భగవంతుడే అందరిలో ఉన్నాడని చూపించే ఈ జర్నీ అండి. దయచేసి బ్యాడ్గా ఆలోచించకండి. ఒకరు ప్రేమిస్తున్నారు అనుకుంటే మీరు తిట్టుకోకండి. మీరు ఏదైతే ఈ జర్నీలో ఉన్నారో భగవంతుడు ఎన్నుకున్న జర్నీ అండి ఇది. భగవంతుడు మిమ్మల్ని పిక్ చేసుకున్నాడు అనమాట, మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు. ఒక 1000 మందిలో ఒక 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, దాంట్లో ఒక్కరికే ఇష్టపడడం అంటే ఎంత అదృష్టం ఉండాలండి. అంత అదృష్టం ఉండాలంటే మనము ఆయన ఏ పరీక్ష పెడితే, మనకి ఏదైనా కావాలంటే తల్లిదండ్రులు కొంచెం మనం మారం చేస్తేనే ఇస్తారు. ఇక్కడ మారం కాదండి, పరీక్ష ఉంటుంది. ఇక్కడ భగవంతుడు నీకు ఇష్టమైంది కావాలి అంటే తపస్సు చెయ్యాలి అని డివైన్ ఫెమినీకి చెప్తారు. మెస్కులిన్కి ఆయన ఏదైతే మెటీరియల్ అనే లైఫ్లో ఆయన చాలా జిగ్లింగ్ ఉన్న, ఎంత కష్టం ఉన్న లైఫ్లో, అంటే డబ్బులతో నిండి ఉంటాడు, ఇంటి నిండా కార్లు ఉంటాయి, మినిస్టర్ అయ్యి ఉంటాడు, ఒక సింగర్ అయ్యి ఉంటాడు, చాలా పెద్ద హోదాలో ఉంటాడు. అలాంటి దాంట్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకొని ఈ జర్నీలో పెడతాడు. మనమైతే డివైన్ మెస్కులిన్ ఎవరైతే ఆత్మ ఉంటుందో, ఆ ఎవరైతే సోల్ ఉంటుందో, అది మగవాళ్ళల్లో కూడా ఉంటుందండి. వాళ్ళు చెప్పుకోగలరు. ఎందుకంటే డివైన్ ఫెమినీ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లేడీస్ అయినా జెంట్స్ అయినా, చాలా ఫ్రీగా మాట్లాడే తత్వం ఉంటుంది.
డివైన్ మెస్కులిన్ అనేవాళ్ళు 100% అంటే 100% నోటికి తాళం వేసి తాళం చెయ్యి బయటపడిస్తారు. అంటే ఎక్కడ దొరికితే వాళ్ళే ఓపెన్ చేసి మాట్లాడతారని ఆ తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడి ఇంట్లో పెడతాడు. వాళ్ళు మాట్లాడరు కూడా మాట్లాడలేరు మీలాగా. మీరే చాలా అదృష్టవంతులు. ఎవరైతే డివైన్ ఫెమిని ఆత్మ ఉన్న వాళ్ళు ఉంటారో, సోల్ ఉన్న వాళ్ళు వ్యక్తి ఉంటారో, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, యు ఆర్ వెరీ బ్లెస్డ్. మీరు చాలా దీవించబడ్డ వాళ్ళు, డివైన్ ఫెమిని ఉన్నవాళ్ళు. అదే మెస్కులిన్ అయితే మాట్లాడలేరు కదండి. వాళ్ళకి అది జన్మతాహ భగవంతుడు ఇచ్చి పంపించేస్తాడు. సో మనం ఇవాళ రీడింగ్ తీద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి పేరు మీరు 3 సార్లు అనుకోండి, ఓకేనా? ఇంకా ఆయన రూపము, ఆమె రూపము మీరు తలుచుకోండి. యాజ్ యూజువల్గా నేను ఇక్కడ నుంచే తీస్తాను. ఇవాళ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి, ఓకే? సెంటర్ నుంచి తీద్దామండి. స్టార్ వచ్చింది, మన ఫేవరెట్ స్టార్, ఓకేనా? మీరు ఎందుకు ఈ స్టార్ వస్తుంది మనకి అంటే, ఇప్పటికీ 2 సార్లు వచ్చిందండి మనం రీడింగ్ ఓపెన్ చేయగానే. ఈ స్టార్ ఎందుకు వస్తుందంటే, డివైన్ ఫెమినిన్ అయినా డివైన్ మెస్కులిన్ అయినా భగవంతుడు చూపించిన విధంగా భగవంతుడు చాలా ఇష్టపడతాడని ఈ కార్డ్తోనే చెప్తారండి. ఎందుకంటే ఎవరైతే ఉంటారో డివైన్ మెస్కులిన్ డివైన్ ఫెమినిన్ ఉంటారో, ఒక 1000 మందిలో స్పెషల్గా కనబడతారు. వాళ్ళు బట్టలు వేసుకునే తత్వం కానివ్వండి, వాళ్ళు మాట్లాడే తత్వం కానివ్వండి, ఒక 100 మంది కూడా తిరిగి తిరిగి చూసే ఎంత అందంగా ఉంటారనమాట. మహారాజు మహారాణులాగా ఉంటారు. అందుకే ఇది ఇస్తారు భగవంతుడు మనకి. ఇది ఎవరికైతే ఉందో 15 నంబర్ 5 అండ్ +1 6 అండి. 6 అంటే కన్యరాశి వాళ్ళది. ఇది విర్గో వచ్చింది, ఓకేనా? ఇంకొక నంబర్ చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు దయచేసి తలుచుకోండి. 7 నంబర్ వచ్చిందండి. 7 నంబర్ తులారాశి. బ్యాలెన్స్ బాగుంటుంది. రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంట్లో అయినా మీతోనైనా, ఒకవేళ డివైన్ మెస్కులిన్ అయితే బ్యాలెన్స్గా ఇక్కడ అక్కడ తన ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, తన ఉన్న స్థితిగతులు కానివ్వండి, మళ్ళీ రిలేషన్స్, వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లల్ని, ప్రతి ఒక్కరిని ఒకవేళ మీతోని కూడా కలిసి ఉంటే కనుక మిమ్మల్ని కూడా ఆ రిలేషన్ని బ్యాలెన్స్ చేసే వ్యక్తి ఉంటారు. ఇంకా కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మీరు అనుకునేదే అదనమాట. ఇంకా మీరు అనుకునేదే సాధ్యమవుతుంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఇంకొక లేడీ ఉన్నారు ఇక్కడ. మనం ఇందాకనే అనుకున్నాం కదా, తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు. మీ డివైన్ మెస్కులిన్కి అయినా డివైన్ ఫెమినిక్ అయినా మీ దగ్గరికి రావడానికి ఆ బంధము అడ్డం పడుతుందండి. అక్కడ కత్తి ఉంది కదా అనేసి మనము అలాగే తీసుకోకూడదు. వై? బికాజ్ సమ్టైమ్స్ చాలా ప్రేమ ఉండి కూడా రాలేరు. ఆ ప్రేమ కోసం కూడా వాళ్ళు కాళ్ళకి బంధాలు కట్టినట్టుగా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో కట్టిబడి వేయి ఉంటారు కాబట్టి. ఒకవేళ భార్య అయితే కనుక ఆమె బాధ్యత మొత్తం సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి రాలేకుండా ఉండొచ్చు, ఓకేనా? ఇంకొక కార్డు తీద్దాము. మీ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి ఎంత కష్టపడుతున్నారో మీరు చూడొచ్చు. చాలా జగ్లింగ్స్ ఉన్నాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి. మీకు వచ్చేసి 550 7 నంబర్ అంటే తులారాశి. నాకు చెప్పాను కదండి బ్యాలెన్స్. వీళ్ళకి తులారాశి వాళ్ళకి 6 7 2 4 3 3 అనేది వచ్చేసి వాళ్ళ లక్కీ నెంబర్ అండి. మీరు ఇలాంటి ఈ డేట్లలో మీరు కొత్త సంవత్సరంలో ఏదైనా చేయాలనుకుంటే మీకు మంచి జరగడానికని ఉందన్నమాట. మీరు ప్రయాసపడండి. తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త సంవత్సరము మీకు కొత్తవి ఛాన్సెస్ తీసుకురావచ్చు. ఈ జర్నీలో కూడా మీరు నెంబర్ 1 అవ్వచ్చు. మీరు అనుకున్నది మీరు దక్కించుకోవచ్చు. 6 7 24 33 అండి. అండ్ వన్ మోర్ 4 అండి. 4 నెంబర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మీ ఇంట్లో కానివ్వండి, మళ్ళీ ఇంకా మీ ఇంట్లో అయినా తన ఇంట్లో అయినా ఇది మిర్రరింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మీరు పార్టీలో ఉండొచ్చు, లేకపోతే మీరైనా పార్టీలో ఉండొచ్చు, తనైనా పార్టీలో ఉండొచ్చు. సో ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ గురించి 24 గంటలు తలుచుకుంటూనే ఉంటారు. దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మైండ్ కాన్షియస్లో మీరు ఫీడ్ అయిపోయి ఉంటారు. భగవంతుడు మీకు రాసి పెట్టి ఉన్నారు కాబట్టి మీరు ఎంత ఫంక్షన్లో ఉన్నా, ఎంత పార్టీలో ఉన్నా, ఎంత ముఖ్యమైన ఒక 1000 మందిలో అయినా సరే మీ మైండ్లో తన మైండ్లో మీరు నడుస్తుంటారు, మీ మైండ్లో తను నడుస్తూ ఉంటారండి. మీకు మంచి రోజులు రాబోతున్నాయండి. మీరు కొంచెం ఓపికగా పట్టండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి 4 నంబర్ కర్కటం వచ్చింది. క్యాన్సర్ అనమాట ఇది. ఎవరైతే కర్కటము కలిగిన వాళ్ళు ఉంటారో ఈ 4 నంబర్ మీకు చాలా రెసిగ్నేట్ అవుతుంది. 2 7 11 29 అనేది లక్కీ నెంబర్ వస్తుంది. వీళ్ళకి ఎమోషన్స్ బాగా
డీల్ చేస్తారు, జాగ్రత్తగా ఉంటారు. కాకపోతే ఎమోషన్ వచ్చిండ్రంటే వాళ్ళు చాలా కష్టపడతారు. ఇంట్యూషన్స్ చాలా ఉంటాయి. ఏదైనా పని చేయాలనుకుంటే చాలా శ్రద్ధగా చేస్తారు వీళ్ళు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చాలా జాగ్రత్త. ఫ్యామిలీ మెంబర్స్ అంటే చాలా వాళ్ళు ఎమోషన్స్గా ఉంటారండి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో మీ డివైన్ మెస్కులిన్ ఒకవేళ ఉంటే కనుక, ఒకవేళ మీకు మీ ఇన్నర్ వర్క్తోని మీ లైఫ్లోకి వస్తే కనుక ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని వదలరండి. మొత్తం ప్రపంచంలో ఉన్నంత ప్రేమ అంతా మీకే పంచుతారు, దాంట్లో డౌటే లేదు. ఎస్, పార్టీ నేను చెప్పాను కదండి, పార్టీ ఉంది. అవును, మనకి క్రిస్మస్ కూడా వస్తుంది కదా. ఐ థింక్ మేబీ క్రిస్టియన్స్ కూడా చాలామంది చూస్తున్నట్టున్నారు. క్రిస్టియన్స్ వాళ్ళు కూడా పార్టీకి బాగా ఇప్పుడు ఇంకా రెడీ అవుతూ ఉంటారు. ఇంకా కొత్త సంవత్సరం అనేది మనకు అందరికీ వస్తుంది. సో దానికోసం కూడా అందరు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి పార్టీలో ఉన్నారు. మీరు కనుక ఈ కొత్త సంవత్సరం అనేది మీ లైఫ్లో చాలా కొత్తవి అనేది తీసుకొస్తున్నాయండి. మీరు బాధపడకండి. ఇన్ని రోజులు గడిచిపోయిందంతా పూర్వకాలం, అది అయిపోయింది. మీరు దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్మని వాళ్ళు అయితే కనుక మీరు ఏంజల్స్ని, యూనివర్స్కి ప్రేర్ చేయండి. డెఫినెట్లీ మీరు అనుకున్నది మీ చేతిలో వస్తుంది. 3 నెంబర్ అండి, ఇది మిథునం జెమిని అనమాట. 3, 5, 14, 23 అనేది మీకు లక్కీ నెంబర్స్ ఉంటాయి. వీళ్ళది కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది, ఫాస్ట్గా ఉంటారు. వీళ్ళు చాలా ఎనర్జెటిక్ ఉంటారండి వీళ్ళు. ఎవరైతే మీ డివైన్ మెస్కులిన్ అయినా డివైన్ ఫెమినిన్ అయినా ఉన్నారనుకోండి, మీకు ఇది 3 నెంబర్ అనేది మీకు లక్కీ నెంబర్గా ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీకు చాలా మంచి జరగబోతుందని మనకి ఈ కార్డ్ చెప్తుందండి. ఓకేనా? అండ్ యాజ్ యూజువల్గా నేను రోజు తీస్తున్నట్టుగా ఇవాళ కూడా తీస్తాను. మనకి కార్డ్స్ కనబడాలి కాబట్టి నేను ఫస్ట్ కింద నుంచి పెట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, దిస్ అండ్ దిస్ దిస్. ఓకే, అండ్ చూడండి, మీరైనా మీ డివైన్ మెస్కులిన్ అయినా మీరైనా చాలా చాలా డబ్బు కలిగిన వాళ్ళు. ఇంతకుముందు మీ దగ్గరికి రావాలనుకుంటే పిచ్చిగా ఆలోచించేవాళ్ళు. ఆమె దగ్గర డబ్బులు లేవు, నేను చాలా గొప్పవాడిని, నాకు ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఆమె దగ్గరికి నేను ఎందుకు వెళ్ళడము, అతని దగ్గరికి నేను ఎందుకు వెళ్ళడం అనేది ఉండేది. కాకపోతే అవన్నీ ముఖ్యం కాదండి. మీ ఇన్నర్ వర్క్ మీరు బాగా చేశారనుకుంటే, ఒకవేళ చేశారనుకోండి, కంపల్సరీ మీ డివైన్ మెస్కులిన్ ఇవన్నీ వదిలేసి మీ దగ్గర రావడానికి 100% గ్యారంటీ. అలా వస్తే కనుక దయచేసి నాకు ఒక కామెంట్ పెట్టండి, అవునక్క నువ్వు అన్నట్టు మా లైఫ్లో అయిందని. ఇక్కడ వచ్చేసి మీకు 7 నెంబర్ అనేది మీకు లక్కీ నెంబర్ అండి. తులారాశి వాళ్ళు ఇవాళ చాలామంది వస్తున్నారు. ఇవాళ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్లైమ్ చేసుకోండి. మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీకు కొత్త సంవత్సరంలో అన్ని చాలా చాలా బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. మీరు అనుకున్నది జరగబోతుంది. ఎందుకంటే ఇవాళ మొత్తం నేను ప్రతి ఒక్క కార్డు తీసినప్పుడు తులారాశి వాళ్ళదే వస్తుంది. దీనికి క్లైమ్ చేసుకోండి. క్లైమ్ చేసుకుంటే మీకు కంపల్సరీ మీకు అనుకున్నది అవుతుంది. ఓకేనా? యా, మీరు అనుకున్న ఏదైతే భయంకరమైన స్థితి ఉంది, మీకు కొంచెం టైం బాగాలేదు. సో ఆ టైం నుంచి మీరు బయటికి వస్తున్నారు. టైం నుంచి కొంచెం మీరు ఓపికగా ఉండాలి. మీరు కాన్సన్ట్రేట్ పెట్టండి. కొంచెం టైం తీసుకొని మెడిటేషన్ అవన్నీ చేసుకోండి. దేవుడికి ధ్యానం చేయండి. మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఎందుకంటే బ్యాడ్ డేస్ అని పోయి న్యూ డేసే వస్తున్నాయి. కింగ్ ఆఫ్ వార్డ్స్ ఉన్నాయండి. కింగ్ ఆఫ్ వార్డ్స్లో చూడండి, మనం ఏదనుకుంటే అది చేయగలిగిన గొప్ప మహారాజా అనేది కార్డు మనకి వచ్చింది. దీనికి తగిన విధంగా మీరు భగవంతుడికి దగ్గర అవ్వాలి. అప్పుడే మీ లైఫ్లో పార్టీ అనేది ఉంటుంది. దేవుడిది మీకు ఆశీర్వాదాలు కొత్త సంవత్సరంలో పూర్తిగా నిండుగా వస్తాయి. ఇంకొక కార్డు తీస్తానండి. ఓకే, ఇది ఎవరిది స్థితి అయి ఉండొచ్చు? 9 నెంబర్ ఉంది. 9 నెంబర్ ధనస్సు. ఎవరిదైతే ధనస్సు ఉందో వీళ్ళకి బాగా ఎక్స్పెన్షన్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది. 3, 5, 12, 21 అనేది వీళ్ళకి లక్కీ నెంబర్ అండి. వీళ్ళు ఒక టీచర్ అయినా ఉండొచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేసే వ్యక్తి అయినా ఉండొచ్చు, కౌన్సిలర్ అయినా ఉండొచ్చు ఒక్కొక్క ఆఫీసులలో, లేకపోతే పెద్ద హోదాలో ఉండే ఒక 1000 మందికి ఒక దాని గురించి ఒక మంచి మోటివేట్ చేసే వ్యక్తిగా ఉన్నారు. ధనుస్సు రాశి కలిగిన వాళ్ళు బాగా నాలెడ్జ్తో నిండి ఉంటారు. ఓకేనా? మీకు ఏమైనా కష్టం ఉంటే మేడం అయినా సార్ అయినా మీరేం అధైర్యపడకండి. మీకు న్యూ ఇయర్లో అన్నీ బాగా జరుగుతాయి. ఎందుకంటే మన కార్డ్స్ అనేది పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. డోంట్ వరీ. ఇంకా ట్విన్ ఫ్లేమ్ జర్నీకి మనము మళ్ళీ మన ప్రేమ కలిగిన అందమైన మన మహారాజు మనకు వచ్చాడు. 9 కప్స్ ఆఫ్ వాండ్స్. 9 కప్స్ వెనుక దాచుకొని బాగా ఒంటి నిండా హృదయంలో మొత్తం అంతా ప్రేమ నింపుకొని మీకోసం 24 గంటలు ఎదురు చూస్తూ మీరే ప్రాణంగా అయ్యి మీరే ఊపిరయ్యి అన్నీ ఆయన బయట పెట్టకుండా ఎంతో జాగ్రత్త పడుతూ మిమ్మల్ని దొంగ చూపులు చూస్తూ మీరు చూసినప్పుడు చూడరండి, మీరు చూసినప్పుడు చూడరు,
మీరు చూసేటప్పుడు చూడకుండా మీరు మీ పైనే చూపులు పెట్టి దొంగ చూపులు చూస్తూ అడ్మైర్ చేస్తూ ఉంటారనమాట. మీరు వేసుకునే బట్టలు అంటే చాలా ఇష్టం ఆ వ్యక్తికి, మీరు ఉండే తీరంటే చాలా ఇష్టం ఆ వ్యక్తికి. ఈ డివైన్ మెస్కులిన్ ఎవరైతే ఉన్నారో డివైన్ ఫెమినీని ఒక దేవతలాగా చూస్తారండి. దేవతలాగా, ఒక ఏంజిల్స్ లాగా, ఒక వెలుగులాగా, చీకట్లో ఉంటే వెలుగులాగా చూస్తారు. డివైన్ ఫెమినీన్గా పుట్టినందుకు నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎవరైతే డివైన్ ఫెమినీ ఉన్నారో బాయ్స్లో ఉంటే, జెంట్స్లో ఉంటే కూడా వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే డివైన్ ఫెమినీ అనేది చాలా 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 పార్వతీదేవిలాగా ప్రకృతి, మనము ఎక్కడ పోయినా కొత్తగానే ఉంటుంది, ఎప్పుడైనా అలాగే కొత్తగా ఉండే డివైన్ ఫెమినీ అనమాట. దేవుడి చాలా చాలా ప్రేమించే వ్యక్తి అంటే డివైన్ ఫెమినీ అండి. మెస్కులిన్ కూడా చాలా ప్రేమిస్తారు భగవంతుడు, అలాంటిది ఏమి ఉండదు ఆయనకి. నువ్వు చిన్న నేను పెద్ద అనేది ఆ దేవుడి దగ్గర ఉండదు, మనం పెట్టుకుంటాం అవన్నీ. కానీ కాకపోతే ఎంత ప్రేమ చూడండి. మేడం ఎవరైతే అన్నారు కదా, ఎందుకు మేడం నా ప్రియమైన అతను ఎవరైతే ఉన్నారో ఆయన నా దగ్గరికి రావట్లేడు, నా ఎదురుగా వస్తే కూడా మాట్లాడాడు, ఏం చేయాలి అన్నారు కదా. ఇలాగే ఉంటారండి, ఇంత అందంగా ఉంటారు. చూడండి ఫేస్ చూడండి ఎంత అందంగా ఉంటుందో, ఎప్పుడు స్మైలే. మళ్ళీ అది 10 మందితోని మరి స్మైల్ ఇస్తారు, మనం పోగానే కొప్పలు మునిగిపోయినట్టుగా మొహం పెట్టేసుకుంటారు. అది ఎందుకు అట్లా అవుతుందో మనకు కూడా తెలియదు. కాకపోతే ఈ జర్నీలో అదే మెయిన్ కాబట్టి అతనికి అలాగే ఉండాలని భగవంతుడు నిర్ణయించి పంపించాడు కాబట్టి అలా ఉంటాడనమాట. ఓకే, ఇంకొక కార్డు తీస్తున్నాను. ఎస్, మీ మహారాజా అండి, మళ్ళీ మహారాజే. డివైన్ మెస్కులిన్ ఇవాళ చాలా బాగా పాజిటివ్ ఎనర్జీతోని నేను టీవీగా ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ కింగ్ అని చెప్తున్నారు. డివైన్ మెస్కులిన్ ఎవరైనా అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో కూడా ఉంటారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహారాజుల్లా అనే వాళ్ళ బట్టల తీరు కానివ్వండి, వాళ్ళ హోదా కానివ్వండి, వాళ్ళ చూపు కానివ్వండి, ఒక 10 మంది పడి సచ్చేలాగా ఉంటారు అనమాట వాళ్ళు. డివైన్ మెస్కులిన్ అండి ఇది. అది లేడీస్లో ఉంటే లేడీస్ అలాగే ఉంటారు, జెంట్స్లో ఉన్నా కానీ జెంట్స్ అలాగే ఉంటారు. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇవాళ డివైన్ మెస్కులిన్ని, డివైన్ ఫెమినీ గురించి నేను పొగిడి 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 అలసిపోతున్నాను నేను. ఎస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీరు ఓపిక్గా ఉండండి, మీరు ఏదో చాలా పెద్ద దాని గురించి ఆలోచిస్తున్నారు, దాన్ని మీకు నెరవేరుతుందండి. ఓకేనా, కొంచెం ఓపికగా పట్టండి. ఏదైతే 2025 ఉందో అది పోనివ్వండి. ఇంకోటి మీకు ఆల్రెడీ నిన్న మొన్న కూడా చెప్పాను నేను, ఈ 2025లో చాలా యూనియన్స్ చాలా ఉన్నాయండి. రీయూనియన్ అండ్ ఎవరైతే డివైన్ ఫెమినీ ఉన్నారో డివైన్ మెస్కులిన్ వాళ్ళకి పెళ్ళి కూడా అయ్యేలాగా చాలా వరకు ఉందండి, 99% ఉంది. మీరు హార్డ్ వర్క్ చాలా చేయండి, దేవుడికి దగ్గర అవ్వండి, మెడిటేషన్ చేయండి, 7 చక్రాస్ యాక్టివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. అప్పుడు మీరు ఎప్పుడైతే మీ వైపు ఉంటారో అప్పుడే మీ డివైన్ ఫెమినిన్ అయినా డివైన్ మెస్కులిన్ అయినా మీ వైపు వస్తారండి. ఓకేనా, మీరు ఏదో ఆలోచిస్తున్నారు, దేని గురించి ఎదురు చూస్తున్నారు, అది కంపల్సరీ అవుతుంది, న్యూ ఇయర్లో అవుతుంది. ఎస్, మీరు ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా 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 ఎంత మీరు ప్రేమిస్తున్నారో ప్రపంచంలో ఎవ్వరు అంత ప్రేమించరండి. డివైన్ మెస్కులిన్ డివైన్ ఫెమినీని ప్రేమించినంత, డివైన్ ఫెమినీ మెస్కులిన్ని ప్రేమించినంత ఎవరు ప్రేమించలేరు. చాలా వరకు వాళ్ళు పెళ్లి చేసుకుంటే కనుక చాలా మంచి కుటుంబంగా వాళ్ళు నిలుస్తారు. కాకపోతే పెళ్ళి అయితే కనుక వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళ జీవితము నిజంగా చల్లగా మంచిగా ఒకరి కోసం ఒకరు బ్రతికి బాగుండాలి అనుకుంటే కనుక దైవ కార్యాలు చాలా చేయండి, పాజిటివ్గా ఉండండి, ఎవరికి గురించి చెడుగా మాట్లాడకండి. దయచేసి మీరు ఒకవేళ మీ రీయూనియన్ బాగా అయ్యిందనుకోండి, మంచి కలిసి ఉన్నారనుకోండి, అయిపోయింది అనేది ఇన్నర్ వర్క్ అనేది ఆపకండి. మీరు మూగజీవులకి అన్నం పెట్టాలి, చెట్లకి నీళ్లు పోయాలి, దీపం లేని గుళ్ళోకి ఎతికి మరీ దీపం పెట్టాలి అనే బాధ్యత మీకు ఉందని మీరు మర్చిపోకండి. అప్పుడే మీరు దేవుడు అనుకున్న ప్రేమ సౌల్స్ అవుతారనమాట. మీరు అనుకున్నది మీకు మోక్షం అనేది మనకి వస్తుంది. ఓకేనా, ఇంకొక కార్డు తీస్తానండి ఫర్ యువర్ మన మంచి కోసం అంతే. చూడండి, డెత్ కార్డ్ వచ్చింది అంటే పాతవన్నీ ఏవైతే మీ పాత ఆలోచనలు, పాత రోజులు, పాతవి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయో అవన్నీ చచ్చిపోతున్నాయి. మీకు అనేది కొత్తవి అనేది వస్తున్నాయి, కొత్త రోజులు వస్తున్నాయని నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. కొత్త సంవత్సరంలో మీకు మంచి జరగబోతుంది. ఈ పాత సంవత్సరం ఏదైతే ఉన్నాయో బ్యాడ్ లక్స్ కానివ్వండి, మిమ్మల్ని మీరు అవమానపడిన రోజులు కానివ్వండి, మీరు డబ్బులు లేకుండా గడిపిన రోజులు కానివ్వండి, మీరు రాత్రులు ఏడ్చిన రాత్రులు కానివ్వండి, అన్నీ పోతున్నాయి. ఎవరైతే రీయూనియన్ కోసం ఆలోచిస్తున్నారో,
రీయూనియన్ కోసం తపిస్తున్నారో వాళ్ళకి ఈ పాతవి అన్నీ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి మీకు రీయూనియన్ అవుతుంది. ఇద్దరు మీ పరిస్థితి బాగాలేదండి. డివైన్ మెస్కులిన్ అయినా డివైన్ ఫెమినిన్ అయినా మీ పరిస్థితి బాగలేదు. దీంట్లో వచ్చేసి నెంబర్ 2 వచ్చింది, వృషభం వచ్చిందండి. వృషభం దీంట్లో కంఫర్ట్ లెవెల్లో స్టెబిలిటీ, లవ్ అన్నీ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే ఏదో తెలియని లోపము ఉన్నట్టుగా అనిపిస్తుంది. దయచేసి మీరు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే 2, 4, 6, 24 అనే డేట్స్లలో స్టార్ట్ చేయండి. దేవుడికి దగ్గరగా ఉండండి, ఇన్నర్ వర్క్ చేయండి. కొంచెం మీకు స్థితి బాగలేదు, ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా కానీ మీరు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా ఉన్నా కానీ మీ మీద నెగిటివ్గా దాడి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి. వై? బికాస్ మీరు చాలా లవబుల్ పర్సన్ అని తెలుసు అనమాట వాళ్ళకి. మీరు స్టెబిలిటీ అనేది మీ దాంట్లో ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు చాలా హై లెవెల్లో ఉన్నారని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీకు పడని వాళ్ళు ఉంటారో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీ మీద ఏదో ఒకటి చేయాలనుకుంటారు, కాకపోతే ఏం చేయలేరు. వై? బికాస్ మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, కంఫర్ట్ లెవెల్లోనే ఉంటారు. మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే 2, 4, 6, 24 అనే డేట్స్లలో చేయండి. న్యూ ఇయర్ మీకు మంచి కలిసి రావాలని కోరుకుంటున్నాను వృషభం వాళ్ళకి. ఇంకొక కార్డ్ తీస్తాను. ఎస్, నా ఫేవరెట్ కార్డ్. నా రీడింగ్ నాకు ఏంజిల్ వచ్చేసింది. నా రీడింగ్ అయిపోయిందనే చెప్పొచ్చు నేను. మీకు ఇంకా వినాలనుకుంటే నాకు ఎవరైనా చెప్పండి, రీడింగ్ ఇంకా ఎక్కువ చేయండి అక్క అంటే ఐ విల్ డూ అండి. ఓకేనా? నాకు ఇంకా చేయాలని ఉంది, కాకపోతే నాకు కావాల్సిన ఆన్సర్ అనేది ఏంజిల్ మాత తీసుకొని వచ్చేసింది. వచ్చేసి మనకి 10, 1, 5, 15 నెంబర్ వచ్చిందండి. మనకి 14 వచ్చిందండి. 14 అంటే 4+1, ఓకేనా? 1+4 మనకి ఎంత అవుతుంది? 5. సింహం అండి. లియో రాశి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. లియో రాశి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, లియో రాశి అనేది వాళ్ళు పవర్తోని కాన్ఫిడెన్స్తోనే ఉంటారు. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక్కోసారి ఎక్కువైపోతుంది. ఇది డివైన్ మెస్కులిన్లో ఉంటే కనుక చాలా బాధ అవుతుంది. ఫెమినీకి చాలా కష్టం అవుతుంది తట్టుకోవడము. కాకపోతే మనం వచ్చిందే ఈ జర్నీలో కష్టపడడానికి. భగవంతుడి దగ్గర అన్నీ సరెండర్ చేసి మనము ఆయనకి ఎవరైతే డివైన్ ఫెమినీ ఉన్నారో డివైన్ మెస్కులిన్ని పొంది, డివైన్ మెస్కులిన్ ఉన్నారో ఫెమినీని పొంది మోక్షాన్ని పొందడానికే మనం ఈ జర్నీలో మనము ఎన్నుకోబడ్డాం. కాబట్టి ఎవరైతే ఈ నెంబర్ సింహం లియో ఎవరైతే ఉన్నారో 1, 4, 10, 28 అనేది వాళ్ళకి లక్కీ నెంబర్స్ అండి. మీ పవరు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటాయి. కాకపోతే దయచేసి ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్లో కూడా మీరు తప్పడు చేసేది ఉంటుంది. మీరు దయచేసి జాగ్రత్త పడండి. ఈ పాత ఇయర్లో ఏదైతే ఉందో మీకు ఈ 2025లో లియో అనే ఎవరైతే రాశి వాళ్ళు ఉన్నారో, ఈ డివైన్ మెస్కులిన్ ఉన్నారో వాళ్ళకి, డివైన్ ఫెమినీ ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అనేది కంపల్సరీ ఉందండి. ఎందుకంటే భగవంతుడు దీవించి వాళ్ళకి నిండు ఆశీర్వాదాలు వాళ్ళ ఒళ్ళో వాళ్ళ కప్పులో నింపడానికే వచ్చారు. ఆ నంబర్ తీసుకొని, ఆ కప్స్ తీసుకొని ఆశీర్వాదాలతోని రెక్కలతోని వచ్చి మరీ నిలబడి దీవెనలు అందిస్తున్నారు. దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఓకేనా? నాకు ఇంకొక ఎవరైతే మన సబ్స్క్రైబర్ అడిగారనమాట, అక్క నా ఎప్పుడు రీయూనియన్ అవుతుంది ఏంటి? రీయూనియన్ అవ్వాలంటే మన ఈగో సరెండర్ చేయాలా? మెస్కులిన్ అండ్ డివైన్ ఫెమినీ ఈగో సరెండర్ చేయాలా అని ఒక క్వశ్చన్ అడిగారు. ఈగో అంటే మనం ఈగో సరెండర్ చేయడానికే ఈ జర్నీ ఉందండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడు అక్కడే పరీక్ష పెద్దగా పెడతారు. నేను ఇందాకనే చెప్పాను కదండి, చాలా పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఈ జర్నీలో ఎందుకు భగవంతుడు ఎన్నుకుంటాడంటే, ఎప్పుడైతే తనకున్న ఆ హోదాని, తనకున్న పేరుని, తనకున్న శక్తిని అన్నీ కోల్పోయి నైట్ ఎవరైతే ఏడుచుకుంటూ తన డివైన్ ఫెమినీ గురించి ఏడుస్తారో, డివైన్ ఫెమినీ మెస్కులిన్ గురించి ఏడుస్తారో, అప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా భగవంతుడికి వాళ్ళ ఈగో సరెండర్ చేసుకుంటారండి. అది డివైన్ ఫెమినిన్ అవ్వచ్చు, డివైన్ మెస్కులిన్ అయినా అవ్వచ్చు. వాళ్ళ ఈగో కంపల్సరీ భగవంతుడి దగ్గర వాళ్ళు సరెండర్ చేయాల్సిందే. అది నేను చెప్పాల్సింది కాదండి. మీరు ఈ జర్నీలో చాలా మనకి స్టేజెస్ ఉంటాయి. 7 స్టేజెస్ ఉంటాయి. ఎవరైతే జాయిన్ అయిపోతారో, ఫస్ట్ దీంట్లో అడుగు పెడతారో వాళ్ళకి ఈ తొందర ఇది తెలుసుకోవాలనే ఆతృత చాలా ఉంటుంది. మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తున్నాను. నేను ఎంత బిజీ ఉన్నా సరే నేను మీకు ఆన్సర్స్ అన్నీ ఇస్తూ ఉన్నాను. మీకు ఏమైనా కావాలంటే ఇంకా క్వశ్చన్స్ అడగండి, నేను ఇస్తాను, మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, కాకపోతే ఆన్సర్ మాత్రం కంపల్సరీ ఇస్తాను. ఓకేనా?
థ్యాంక్ యూ అండి. ఇవాళ రీడింగ్ పూర్తయింది. ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పాత ఇయర్లో అన్నీ పోయి మీకు కొత్త ఇయర్లో కొత్తవన్నీ కలిసి రావాలంటే మీరు ఇన్నర్ వర్క్ చేయండి. 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, మిర్రర్ ఎక్సర్సైజ్ చేయండి, దేవుడి జపం చేయండి, భగవంతుడికి మిమ్మల్ని మీరు సరెండర్ చేయండి. ఇవన్నీ రూల్స్ చేస్తేనే మీకు రీయూనియన్ అవుతుంది. రీయూనియన్ నేను ఇవన్నీ చేసేసినా కదా, నేను జస్ట్ ఏదో వీడియో పెట్టేసిన నాకు రీయూనియన్ అయితే లేదు. కొంతమంది నాకు క్వశ్చన్స్ ఇస్తారు. నో, అది అసలు కాదు. మీరు కూర్చొని చేయాల్సిందే. మీరు ఎంత బిజీ ఉన్నా పర్వాలేదు. మీకు రీయూనియన్ కావాలంటే రీయూనియన్ అంటే వెంటనే అయిపోదండి. మళ్ళీ దానికి కూడా స్టేజెస్ ఉన్నాయి. భగవంతుడు ఆయనకి మెప్పించినప్పుడే రీయూనియన్ అవుతుంది. నేను చేశాను, అక్క చెప్పేసింది వీడియోలో, నేను చేసేసిన, నాకు ఇంకా రీయూనియన్ అవ్వలేదని మీరు ఆ ధైర్య పడొద్దు. మీ ఓపికని టెస్ట్ చేయడానికే భగవంతుడు ఈ జర్నీలో మిమ్మల్ని దింపాడనే ముఖ్యమైన ఏదైతే ఉద్దేశం ఉందో అది మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, పార్వతీదేవి శివుడిని పొందడానికి 10,000 సంవత్సరాలు ఆమె తపస్సు చేసింది. ఓకేనా? ఇది అంత కష్టమైన, అంటే పరమాత్ముడు దేవుడు అనే భార్య మనకు తల్లి అయిన పార్వతి ఆమె భర్తను దక్కించుకోవడానికి అంత కష్టపడ్డదంటే, ఆఫ్టర్ ఆల్ మనం మానవులలో దేవుళ్ళని ఇప్పటికీ చూస్తున్నాము. మనం 10 మంది ఒక మంచి మాటలు చెప్తే ఏమంటారండి? దేవుళ్ళలాగా ఎంత బాగా మాట్లాడాడు. మనుషుల్లో దేవుడు ఉన్నారండి. ప్రతి మనిషిలో ఒక దీపం ఉంటుంది. ఆ దీపం అనేది దేవుడికి అంకితం అవుతుంది. మనము ఈ ఫాస్ట్ లైఫ్లో పడిపోయి భగవంతుడికి దూరం అయిపోతున్నాము. మన ఆరోగ్యం మనం ఎట్లా పాడు చేసుకుంటున్నామో, మన లైఫ్ అనేది మనము ఈ మెటీరియల్ లైఫ్లో పడిపోయి మనం అనేది దైవం అనేది మనం మర్చిపోయి, మంచి అనేది అసలే మర్చిపోయి, ఇవన్నీ బూటకం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళకి ఇవన్నీ షేర్ చేయకండి. ఎందుకంటే మీరు పిచ్చి వాళ్ళలాగా కనబడతారు వాళ్ళకి. నేను ముందే నా ఫస్ట్ వీడియోలోనే చెప్పిన, మీరు అట్లాంటివి అసలు చెప్పకండి. మీది అనే ఈ జర్నీ అనేది మీకు మాత్రమే తెలుసు. ఈ బాధ అనేది మీకే తెలుసు. ఎవరైతే దీంట్లో ఈ జర్నీలో ఉన్నారో వాళ్ళకే తెలుసు. ఓకేనా? ఓకే అండి, మీరు ఇన్నర్ వర్క్ బాగా చేయాలి. మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. దానికి నా సహాయము ఇంతైనా భగవంతుడు మీకు అందించేలాగా నన్ను చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ, మీరు కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పాజిటివ్గా చెప్పే నాకు పాజిటివ్గానే ఆన్సర్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.